సో హలో గైస్, ఎస్ బబుల్ గమ్ మూవీ రివ్యూ. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా వచ్చినట్టయితే హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ లో మనం రివ్యూస్ గురించి, ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, అన్ని గురించి మాట్లాడుకుంటాం. ఇది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మ్యాన్. అలాగే మీకు వీడియోస్ వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే, లైక్ ఈ మూవీ రివ్యూ చేయాలి, ఆ మూవీ రివ్యూ చేయాలంటే ఈ ఫిట్నెస్ కంటెంట్, ఆ ఫిట్నెస్ కంటెంట్, ఇలాంటి కంటెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద నా కామెంట్ బాక్స్ లో రాయొచ్చు. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా నేను కింద ఇస్తున్నాను, వెళ్ళిపోండి, ఒకసారి చెక్అౌట్ చేసేయండి. యాజ్ ఐ సెడ్ ఎవ్రీ టైమ్, లైక్ ఎవ్రీ సజెషన్స్ విల్ బి కన్సిడర్డ్. అండ్ ఇకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇంకా చూస్తున్నారు బాగానే చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మొహమాట పడుతున్నారు. వ్యూస్ కూడా ఈ మధ్య బాగానే వస్తున్నాయి, కొంచెం వీడియోకి కొంచెం సబ్స్క్రైబ్స్ బాగానే వస్తున్నాయి, బట్ స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మొహమాట పడుతున్నారు. అలాంటి మొహమాటాలు ఏం పడద్దు, మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం వీడియోస్ కొంచెం బూస్టప్ వస్తుంది, నాకు కూడా ఇంకొంచెం మోటివేషన్ వచ్చి ఇంకెక్కువ వీడియోస్ చేస్తాను. సో ఇంక మనం వీడియోకి వెళ్ళిపోదాం. బబుల్ గమ్ మూవీ ఎలా ఉందిరా అంటే, పేరుకి తగ్గట్టే ముందు స్వీట్ గా బాగానే ఉంది, తర్వాతే ఇంకా చప్పగా అయిపోయింది అనమాట. సో బేసికల్లీ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, ఫ్లాస్ పాయింట్స్ ఏంటి అని క్లియర్ గా మాట్లాడుకుందాం డీటెయిల్ గా. సో బేసికల్లీ సినిమా హీరో వచ్చేసి మన సుమా కనకాల, రాజీవ్ కనకాల గారి సన్ అనమాట. ఈ యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టింగ్ అయితే బాగానే చేశారు, బట్ లుక్స్ విషయానికి వస్తే మరి అంత హీరోయిక్ మెటీరియల్ అనిపించలేదు నాకైతే. అంటే మరి ఏంటో లుక్స్ చూసి జడ్జ్ చేస్తున్నావు, అలా అయితే మన సుహాస్ గారు వీళ్ళు సినిమాలు కూడా ఇప్పుడు పొడుగుతూ ఉంటావు కదా అంటే, సో అలా కాదు. బేసికల్లీ కొంచెం సుహాస్ గారు కూడా లుక్స్ పరంగా నాకు బాగా నచ్చుతారు అనమాట. కొంచెం గ్రే షేడ్ లో ఉన్న సరే చాలా బాగా నచ్చుతారు, బట్ స్టిల్ ఈయన ఎందుకో కొంచెం లుక్స్ పరంగా మరి అంత హీరోయిక్ మెటీరియల్ అనిపించలేదు. బట్ యాక్టింగ్ అయితే మాత్రం బాగా చేశారనిపించింది. ఇంకా సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, బేసికలీ డైరెక్టర్ డెబ్యూటెంట్ డైరెక్టర్ ఏం కాదండి. క్షణం అండ్ కృష్ణ అండ్ హీస్ వేలా రెండు సినిమాలు బాగానే ఉంటాయి, స్టోరీ టెలింగ్ వైజ్ కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ అంతా బాగానే ఉంటుంది, డైరెక్షన్ పరంగా కానీ. బట్ కమింగ్ టు దిస్ మూవీ, లైక్ నాకు ఎందుకు సెకండ్ హాఫ్ అంత బాగా అనిపించలేదండి, బాగా కొంచెం టూ మచ్ లాగ్ ఎక్కువైపోయింది అనిపించింది. బట్ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా డీసెంట్ గానే ఉంది. అంటే లైక్ కామెడీ టైమింగ్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ క్యారెక్టరైజేషన్స్ కానీ, లేకపోతే హీరో క్యారెక్టర్ కానీ, లైక్ కొన్ని సీన్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి అనమాట ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ హీరో పేరెంట్స్ అంటే గుర్తొచ్చింది, మన హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసింది ఎవరో కాదు, సిద్ధు జోనల్గడ్డ గారు, ఆయన బ్రదర్ అనమాట. ఆయన హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఆయన పంచులు కానీ, ఆయన టైమింగ్ కానీ సో బాగా ఆర్గానిక్ గా అనిపించింది. బట్ ఇంకా హీరోయిన్, ఐ మీన్ లైక్ హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ విషయానికి వస్తే మాత్రం సేమ్ మన సలార్ మూవీ హీరో వాళ్ళ అమ్మ క్యారెక్టరైజేషన్ లాగే ఉంటుంది, బట్ స్టిల్ మరి అంత కాదు, సంహౌ కొంచెం బెటర్. బట్ కంపేర్ టు ఫాదర్ క్యారెక్టర్ అంతేం అనిపించదు నాకైతే. అండ్ కమింగ్ టు హీరోయిన్ క్యారెక్టర్ మానస చౌదరి గారు అనమాట. యాక్టింగ్ పరంగా అయితే మాత్రం బాగానే చేశారు, లుక్స్ పరంగా కూడా చాలా బాగున్నారు. మరి అంత ఆర్టిఫిషియల్ గా కాకుండా ఆవిడ క్యారెక్టర్ కి ఆవిడ కొంచెం జస్టిస్ చేశారనిపించింది. యాక్టింగ్ పరంగా అయితే మాత్రం ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అండ్ అలాగే హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇద్దరు ఉంటారనమాట, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా లైక్ పంచ్లు కానీ, కొంచెం కామెడీ సీన్స్ కానీ, ఓకే అంతా కొంచెం కామెడీ టైమింగ్ కానీ అంతా కొంచెం టైమింగ్ బాగానే పేలుతాయి అనమాట. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా బాగా ఉంది. యాక్టింగ్ పరంగా కూడా చూసినా సరే, లైక్ వాళ్ళు కూడా యూట్యూబర్స్ అనుకుంటా అందులో ఒక అబ్బాయి, సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా బాగానే ఉంది. అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే శ్రీచరణ్ పాకాల గారు అనమాట. బేసికలీ ఈ మధ్యన ఒక పాట ట్రెండ్ అవుతుంది కదా, హబీబీ అని చెప్పేసి ఒక సాంగ్, అది చాలా బాగుంది. అండ్ దట్టు ఇంకొక సాంగ్ ఏదో ఉంటుంది అనమాట, కొంచెం ఇజ్జత్ అని చెప్పేసి, ఆ సాంగ్ కూడా కొంచెం క్యాచీగానే ఉన్నాయి. అండ్ బీజిఎం విషయానికి వస్తే ఓకే ప్రిటీ డీసెంట్, బట్ నాట్ దాట్ మచ్, బట్ ఓకేష్గా ఉన్నాయి. అండ్ నీకు ఇప్పుడు మనం ఫ్లాస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. బేసికలీ స్టోరీ టెల్లింగ్ విషయానికి వస్తే నాకు ఎందుకో రవికాంత్ గారి ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే, లైక్ ఇప్పుడు కృష్ణ అండ్ హీస్ వేలా కానీ, లేదంటే క్షణం మూవీ కానీ, ఆ మూవీస్ తో కంపేర్ చేస్తే స్టోరీ టెల్లింగ్ విషయంలో మరీ అంత ఇంపాక్ట్ పడలేదేమో అనిపించిందండి. బేసికలీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం బాగా డీల్ చేస్తారు, కొంచెం కామెడీగా ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మూవీ టూ మచ్ డ్రాగ్ అయిపోయిందేమో అనిపించింది. అండ్ దట్ స్టోరీ టెల్లింగ్ ని కూడా డీల్ చేయడం కూడా బాగా ఇమ్మెచ్యూర్ గా అనిపించింది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సినిమా స్టార్టింగ్ నుంచి కొంచెం హీరో కొంచెం కెరీర్ మీద కొంచెం ఫోకస్డ్ గా ఉన్నట్టు చూపిస్తారు, అండ్ దెన్ లవ్ అంటారు, అండ్ ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు అవుతాయి, చిన్న కాన్ఫ్లిక్ట్ సీన్స్ అవుతాయి. తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి కొంచెం ఇజ్జత్ అని చెప్పేసి కొంచెం రెస్పెక్ట్ కావాలి, కొంచెం ఇవి కావాలి అని చెప్పేసి మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేస్తాడు. అండ్ దెన్ మళ్ళీ ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి బ్యాక్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ లవ్ సీన్స్, కెరియర్, ఇక్కడ ఈ పార్ట్ అంతా ఎందుకో కొంచెం ఇమ్మెచ్యూర్ గా బాగా డీల్ చేశారనిపించింది. అండ్ ఇది పక్కన పెడితే సినిమాలో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. లైక్ ఇప్పుడు ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది అనమాట. లైక్ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇన్సల్ట్ చేసే విధానం, లైక్ ఆ హోల్ సెగ్మెంట్ అంతా కొంచెం బాగుంటది. అండ్ ఇంకా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేషన్షిప్ కూడా అది కొంచెం కొత్తగా ట్రై చేశారనమాట, బాగానే ఉంది. అంటే పిల్లలు పెద్ద అయినంత వరకు కూడా రిలేషన్షిప్ అంటే లివింగ్ లో ఉండి అప్పుడు పెళ్లి చేసుకోవడం,
సో ఈ కొన్ని కొన్ని కొత్త థాట్స్ బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ ఏంటంటే హీరోకి మధ్య ఉన్న ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో బాగా కొంచెం ఇమ్మెచ్యూర్ గా డీల్ చేశారనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్ గా మూవీ ఎలా ఉందరా, సుమా గారి సన్ డెబ్యూటెంట్ మూవీ అండ్ బాగానే ప్రమోషన్స్ అయితే బాగానే చేశారు. సినిమా సజెస్ట్ చేస్తావా ఏంటి అంటే, నాకైతే ఓవరాల్ గా మూవీ అయితే మరీ అంత రాట్ రంపోలా కాకుండా ఏదో కొంచెం ఓకేష్ ఫిల్మ్ అనిపించింది, బట్ మీకైతే నచ్చచ్చు కొంచెం. అండ్ డెబ్యూటెంట్ కి కొంచెం ఇలాంటి మూవీస్ బాగానే సెట్ అవుతాయి. అండ్ వీకెండ్ ఖాళీ అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మరీ సజెషన్ నో అని చెప్పను కానీ, బట్ సంహౌ లైక్ ఓకేష్ ఫిల్మ్. లైక్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఇది ఓవరాల్ గా మన బబుల్ గమ్ మూవీ రివ్యూ. సో బేసికల్లీ రివ్యూ నిన్న రిలీజ్ చేయాలి, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ వల్ల ఈ రోజు రిలీజ్ చేయడానికి అవుతుంది అనమాట. సో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ ఏదో చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా నేను కామెంట్స్ రాయండి. సో అలాగే ఈ ఇయర్ కి ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఆబ్వియస్లీ రేపటి నుంచి న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఎంత పార్టీ చేసుకున్నాం. సో ప్లీజ్ బీ సేఫ్ అండ్ డ్రైవ్ సేఫ్. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీరు అలా చేస్తేనే మన ఛానల్కి కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు, కొంచెం ఛానల్ కూడా పుష్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో కలుద్దాం నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.